ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. పేపర్ లీక్స్ చెక్ పెట్టే బిల్లుపై ఈ భేటీలో చర్చ సాగనుంది. తర్వాత ఈ బిల్లు సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ అంశంపై కేబినెట్లో చర్చిస్తామని మోదీ చెప్పారు. మరోవైపు ఈరోజు కేంద్రంతో సీజేపీ చర్చలు జరగబోతున్నాయి. ఈ మేరకు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక ప్రకటన చేస్తారు. పూర్తి వివరణ ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. సో మొత్తంగా కేంద్ర కేబినెట్లో ఈరోజు ఈ పేపర్ లీక్ అంశమే ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉందా? అలాగే చర్చలకు సంబంధించి కూడా ఏం జరిగే అవకాశం ఉంది సీజేపీతో? ఖచ్చితంగా జంతర్ మంతర్కి సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది రాత్రంతా కూడా కీలక చర్చల్లో ఒకవైపు సోనం వాంగ్చుక్ నిరసన దీక్ష విరమింపు అనంతరము కొన్ని ఏదైతే ముఖ్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా అనేక అంశాలతో కూడా సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి ఏదైతే కండిషన్స్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ప్రశ్నించిన తర్వాత నిరసనను విరమించినటువంటిది వన్ ఆఫ్ ది పార్టీ. సెకండ్, ఈ రోజు అంటే నిన్న అర్ధరాత్రి చాలా కీలకంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అంటూ కూడా యువతను ఉద్దేశించి చాలా కీలకంగా కూడా రేపు కేబినెట్ సమావేశం జరగబోతుంది, కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాను అంటూ కూడా చెప్తూ ప్రస్తుతము అంటే దేశ రక్షణ పరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాను అంటూ కూడా ఇటు నీటికి సంబంధించినటువంటిది ఫాస్ట్ ట్రాక్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడము, ఇందులో విద్యాశాఖ కార్యదర్శికి సంబంధించినటువంటిది బదిలీ చేయడము, మరి కొత్త వారికి బాధ్యతలు అప్పగించడము చాలా పరిణామాలు రాత్రంతా జరిగినటువంటి పరిణామాలు. ఒకవైపు ఈ రోజు కొద్దిసేపట్లో ఇటు సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటిది ఇటు సీజేపీ పార్టీ చాలా కీలకంగా కూడా సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది కీలకంగా కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక కీలక సమావేశం జరగబోతుంది. అటు ప్రభుత్వము సీజేపీ పార్టీ ఇరువురి మధ్య జరిగేటటువంటి వేదిక కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి మరొకటి దీనికి సంబంధించినటువంటిది అందుతున్న సమాచారం ప్రకారంగా కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలతో పాటు ఇటు మరొక ముఖ్యమైనటువంటి అంశము దాదాపు కొద్దిసేపు క్రితంగా ఇటు అభిజిత్ దీప్కే కూడా కంటిన్యూగా అవుతుంది ఈ ఏదైతే నిరసన జంతర్ మంతర్ దగ్గర అన్నటువంటిది కూడా ఒక వాట్సాప్ మెసేజ్ ఇవ్వడం అన్నది చాలా కీలకము. దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తాము అన్నటువంటిది ఒకవైపు, మరొక వైపు రాత్రి నిరసన దీక్షను ఏదైతే విరమించిన తర్వాత పరిణామం తర్వాత అంత సద్దుమణుగుతుంది అన్నటువంటి తరుణంలో కొద్దిసేపు క్రితంగా అభిజిత్ మరొకసారి ఏదైతే జంతర్ మంతర్ దగ్గర జరిగేటటువంటి యువత కూడా రావాలి, ఖచ్చితంగా ఇక్కడ దీక్ష కొనసాగుతుంది అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ ఏదైతే అంటే ప్రభుత్వము అటు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి చర్చల్లో భాగంగా దీనిని ఇటు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ చాలా కీలకంగా కూడా ప్రకటించడం జరిగింది. సమయము అదంతా కూడా ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాల అజెండాతో అనుకోవచ్చు. తర్వాత మరొకటి ఇటు కంటిన్యూగా దీక్ష అంటే ఏదైతే జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి అభిజిత్ దీప్కే చేసినటువంటి దీక్ష మాత్రం కంటిన్యూ అవుతుంది అన్నటువంటిది చాలా కీలకంగా. ఇటు అంటే ముఖ్యంగా కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటిది ఫాస్ట్ ట్రాక్ కు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. చాలా మటుకు కూడా ఇటు ఏదైతే విద్యాశాఖ కార్యదర్శులకు బదిలీ కేటాయింపు జరిగినటువంటిది మరిన్ని అంశాలతో కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి చర్చలు. ఇటు ప్రధానంగా కూడా డిమాండ్ చేసేటటువంటిది ఇటు సీజేపీ పార్టీ కేంద్ర మంత్రి రాజీనామా ఖచ్చితంగా కావాలి అన్నటువంటిది కూడా అదే వాయిస్ మరి కూడా వినపడుతుంది. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో జరగబోయేటటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు, ఆ తర్వాత సీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అటు కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా జరిగేటటువంటి ప్రభుత్వము ఇటు సీజేపీ పార్టీకి మధ్య జరిగేటటువంటి కీలకమైనటువంటి చర్చలు, ఉత్కంఠతో ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించిన అంటే కళ ఓవరాల్ గా సీజేపీ నిరసనలు స్టార్ట్ అయినప్పుడు మీరు ఆల్మోస్ట్ సీజేపీ తోటి ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది అక్కడ జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఎలా కనిపిస్తోంది? అలాగే నిన్న 16 మెట్రో స్టేషన్లు ఢిల్లీ వ్యాప్తంగా మూసేస్తారు. ఈ రోజు ఏమైనా తెరుచుకున్నాయా? నార్మల్ స్థితికి వచ్చిందా? సో ఎలా ఉంది ఓవరాల్ గా ఢిల్లీలో? ఖచ్చితంగా నిన్నటి నుంచి ఏదైతే మనకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సాయంత్రం నుంచి కూడా అన్ని హోటల్స్ మార్కెట్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఢిల్లీ అంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణము, ఒక నిశ్శబ్ద వాతావరణం, నిశ్శబ్ద విప్లవం అని కూడా చెప్పవచ్చు. రాత్రంతా వైఫై కూడా లేదు, చాలా మటుకు కూడా కనెక్టివిటీ కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా నెట్వర్క్ వ్యవస్థ కొంత తగ్గింది, కానీ ఏదైతే మరి ఇప్పుడు చేసినటువంటి ప్రకటన అనంతరం జరిగే పరిణామాలు కూడా చూడాలి. ఇప్పుడు మెట్రో వ్యవస్థను కొద్దిసేపు తెచ్చారు, కానీ మరికొద్దిసేపు తర్వాత మూసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర దీక్ష ఉంది అని చెప్పారు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి,
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు ఏదైతే వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇచ్చినటువంటి పిలుపు ఒకవేళ పార్లమెంటు మార్చికి దారి తీస్తుందన్నటువంటి నేపథ్యంలో కూడా భద్రతను మరింత పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు అంటే ఆల్రెడీ భద్రతా వలయంలో ఢిల్లీ ఉన్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఈ రోజు జరిగేటటువంటి పరిణామాలు చాలా కీలకమైనటువంటి పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ కళ.